వెల్కమ్ బ్యాక్. సింపుల్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నటువంటి తెలుగు ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఐఎమ్ మిస్సెస్ దేవి, ఇంగ్లీష్ లెక్చరర్. ఐఎమ్ టీచింగ్ యూ సింపుల్ ఇంగ్లీష్, వర్కింగ్ ఇంగ్లీష్, యూస్ఫుల్ ఇంగ్లీష్ దట్ సూట్స్ యువర్ లైఫ్ స్టైల్. ఇన్ దిస్ సెషన్, ఈ సెషన్లో నేను ఒక ఫ్రేజల్ వర్బ్ గురించి డిస్కస్ చేస్తాను. ఇంతకు ముందు సెషన్లో కూడా ఆల్రెడీ మనం ఫ్రేజల్ వర్బ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. లుక్ ఎట్ అనే ఫ్రేజల్ వర్బ్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా ఈ సెషన్లో మరోసారి డిస్కస్ చేసుకుంటున్నాము, మనం నేర్చుకుంటున్నాము. మనము ఇట్లాంటి సెషన్ని స్క్రీన్ షేరింగ్లో కూడా ఒకటి చేశాము, అది కూడా మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఆ డెమోను కూడా తప్పకుండా వాచ్ చేయండి. అయితే ఈ సెషన్లో మనము ఇంకొన్ని డీటెయిల్స్తో డిస్కస్ చేసుకుంటున్నటువంటి ఎగ్జాంపుల్స్. లుక్ ఎట్ అంటే మనము చూడడము. ఓకే, ఏ రకంగా చూడడము? ఐఎమ్ లుకింగ్ ఎట్ ఎ పిక్చర్, యు ఆర్ లుకింగ్ ఎట్ ఎ ఫోటో, అండ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ద కబర్డ్, యు ఆర్ లుకింగ్ ఎట్ ద కిచెన్, హీ ఈస్ లుకింగ్ ఎట్ ద ఫైల్, షీ ఈస్ లుకింగ్ ఎట్ ద స్టెథోస్కోప్. ఇట్లా మనము చూస్తున్నాము అనేటటువంటి విషయం గురించి యూస్ చేస్తుంటాము లుక్ ఎట్ అనేది. లుక్ ఎట్ అనేటటువంటి ఫ్రేజల్ వర్బ్ అని మనం ఎందుకన్నాము? లుక్ అండ్ ప్రిపోజిషన్ ఎట్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఈ ఫ్రేజ్, ఇట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్ లుక్ అండ్ ఎట్. అందుకని మనము లుక్ ఎట్ని ఫ్రేజ్గా భావిస్తున్నాము. ఇంగ్లీష్లో దాన్ని ఫ్రేజల్ వర్బ్ అని అంటారు. ఈ ఫ్రేజల్ వర్బ్ యూసేజ్లో మొట్టమొదటి పార్ట్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని మనము డిస్కస్ చేస్తాము. ఫాదర్ ఈజ్ లుకింగ్ ఎట్ ద వేస్ టు సేవ్ ద మనీ ఇన్ దిస్ మంత్. సేమ్ ఎగ్జాంపుల్ని మనము స్క్రీన్ షేరింగ్లో కూడా డెమాన్స్ట్రేషన్లో డిస్కస్ చేస్తాం, అది కూడా తప్పకుండా మీరు వాచ్ చేయండి. ఫాదర్ ఈజ్ లుకింగ్ ఎట్ ద వేస్ టు సేవ్ ద మనీ, మదర్ ఈజ్ లుకింగ్ ఎట్ ద వేస్ టు సేవ్ ద మనీ. అంటే ఏమిటిది? దీంట్లో ఉన్నటువంటి యూసెస్ మీనింగ్ ఏమిటి? టు థింక్ టు రీచ్ ఎ డెసిషన్. అంటే ఫాదర్ ఆలోచిస్తున్నారు ఒక నిర్ణయానికి రావడానికి. ఏ నిర్ణయం రావడానికి? లుకింగ్ ఎట్ ద వేస్ టు సేవ్ ద మనీ. డబ్బుని ఎలా మనము సేవ్ చేయాలి ఈ నెలలో. మదర్ ఈజ్ లుకింగ్ ఎట్ ద వేస్ టు సేవ్ ద మనీ డ్యూరింగ్ దిస్ మంత్. సో ఈ మంత్లో మనకి వేరే అవసరాలు ఉన్నాయి. సో వాళ్ళు ఒక విషయాన్ని పరిగణనలోకి తీసుకొని టు రీచ్ ఏ డెసిషన్. ఆ డెసిషన్ ఏంటి? టు సేవ్ ద మనీ. ఇది మొదటి యూసేజ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా ద స్టూడెంట్స్ ఆర్ లుకింగ్ ఎట్ ద మెథడ్స్ టు సాల్వ్ ద మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్. The students are looking at the methods to solve the mathematics problem. The maths teacher has given them a problem to solve. There are some methods, not one method, 2 methods or 3 methods. Sometimes in mathematics we find more than one method to solve any mathematics problem. So students అందరూ పరిగణనలోకి పరిశీలిస్తున్నారు. They are thinking to take a decision. They are looking at the methods to work out the mathematics problem. This is second example of the first usage. మనము ఇప్పుడు మరొక యూసేజ్లోకి స్టెప్ ఇన్ చేస్తున్నాము. టు హ్యావ్ ఎన్ ఒపీనియన్, టు కన్సిడర్ ఇట్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే. యు ఆర్ ఫార్మింగ్ an impression about something. You are watching a photo. You clicked a photo when you visited a place, a park, a beautiful garden, and you are seeing that picture. You are looking at that picture in your gallery. It means అక్కడ మీరు ఏం చేస్తున్నారు? మీ ఫోటోని చూస్తున్నారు, లేదు ఎవరికైనా మీరు తీసిన ఫోటోని చూస్తున్నారు. అండ్ యు ఆర్ కన్సిడరింగ్ ఇట్స్ గుడ్ ఆర్ ఇట్స్ వెరీ వెరీ గుడ్, ఆర్ నెక్స్ట్ టైమ్ యూ కుడ్ బెటర్ ఇట్ ఫర్దర్. ఇంకా మీరు దాన్ని బెటర్గా చేయగలరా నెక్స్ట్ టైం ఫోటోని క్లిక్ చేసినప్పుడు అని మీరు యు ఆర్ క్రియేటింగ్ అన్ ఇంప్రెషన్, యు ఆర్ ఫార్మింగ్ ఎన్ ఒపీనియన్. యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ డ్రెస్సెస్ ఇన్ ద వార్డ్రోబ్. షీ ఈజ్ లుకింగ్ ఎట్ ద శారీస్ ఇన్ ద వార్డ్రోబ్. షీ ఈజ్ లుకింగ్ ఎట్ ద డ్రెస్సెస్ ఇన్ ద షాప్. అంటే అర్థం ఏంటి? ఆమె తన శారీస్ని చూస్తున్నది. అంటే ఓకే, దీస్ శారీస్ ఆర్ సఫిషియంట్ టు మీ ఆర్ నాట్. యూజువలీ లేడీస్ బై మోర్ శారీస్.
they are not satisfied with some sarees. So she is thinking about that, whether she could buy some more or get satisfied with the available sarees with her. And the girl is also looking at the dresses in the shop. So, what models are arriving in the shop? What are the new models in the dresses? The girl is looking at the dresses. అంటే వాటిని ఆ గర్ల్ ఆ అమ్మాయి డ్రెస్సెస్ని షాప్లో చూస్తూ తను ఒక ఇంప్రెషన్ ఏర్పరచుకుంటుంది, ఒక ఒపీనియన్ని ఏర్పరచుకుంటుంది. ఓకే, ఇవి కొత్త మోడల్స్ ఏమైనా వచ్చాయా, లేకపోయినట్లయితే పాత మోడల్సే ఉన్నాయా? సో దట్ ఇది మనము సెకండ్ యూసేజ్లో నేర్చుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా, మదర్ ఈజ్ లుకింగ్ ఎట్ ద డిషెస్ షీ ప్రిపేర్డ్ ఫర్ గెస్. మదర్ అమ్మ కొన్ని డిషెస్ ప్రిపేర్ చేసింది, కొన్ని రకాల వంటకాలు ప్రిపేర్ చేసింది. ఈరోజు డిన్నర్కి గెస్ట్లు వస్తున్నారు ఇంటికి. సో షీ ఈజ్ లుకింగ్ ఎట్ ద డిషెస్, షీ ఈజ్ అబ్జర్వింగ్ దెమ్, తను పరిశీలన చేస్తుందన్నమాట. ఓకే, దీస్ డిషెస్ ఆర్ సఫిషియంట్ ఆర్ నాట్, షల్ ఐ యాడ్ 1 or 2, shall I add some fruit pieces also, shall I add some ice cream also to the menu, something like that. She is looking at the dishes she has prepared. What do you mean by that? ఆమె ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడానికి చూస్తున్నది మదర్, తను ప్రిపేర్ చేసిన వంటలన్నిటిని చూస్తున్నది అనమాట. సో ఇది సెకండ్ యూసేజ్. థర్డ్ యూసేజ్లోకి వచ్చేటప్పటికి, యు ఆర్ లుకింగ్ ఎట్ ఏ పేపర్, ఏ న్యూస్ పేపర్. మీరు ఒక న్యూస్ పేపర్ చూస్తున్నారు. చూడడం అంటే మామూలుగా చూడడం కాదు. యు ఆర్ రీడింగ్ ద న్యూస్ ఇన్ ద న్యూస్ పేపర్ అండ్ యు ఆర్ చెకింగ్ ద న్యూస్ అండ్ యు ఆర్ ఫార్మింగ్ అన్ ఒపీనియన్ అబౌట్ దాట్. అంటే యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ద న్యూస్ ఐటమ్స్. Then you are coming, okay, this has happened yesterday, okay, this will happen tomorrow or next week, something like that. You are reading the news for facts and you are getting an opinion after reading the news. And you are also looking at an electricity bill. You have received an electricity bill for the month and you are now looking at that. It means how many units are consumed. Is it more or less when compared to the last month or the other month? ఇంతకు ముందు నెల కన్నా దాని ముందు నెల కన్నా ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఇంకా ఎక్కువ ఖర్చు అయిందా ఈ నెలలో? ఇట్లాంటి విషయాలన్నీ నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మదర్ ఈజ్ లుకింగ్ ఎట్ ద ఎలక్ట్రిసిటీ బిల్ అండ్ ద బ్యాంక్ మేనేజర్ ఈజ్ లుకింగ్ ఎట్ ద చెక్ గివెన్ టు హిమ్ బై ద కస్టమర్. బ్యాంక్ మేనేజర్ గారు తనకి ఇచ్చిన కస్టమర్ ఇచ్చిన చెక్ని చదువుతున్నారు, పరిశీలిస్తున్నారు. So that he could further process it or he could keep it in pending or he could further think about that due to some issues or something like that. సో ఈ రకంగా మనము 3 యూసేజెస్ని నేర్చుకున్నాము. ఫస్ట్ యూసేజ్ ఏంటంటే టు అబ్జర్వ్ ఆర్ టు రీడ్ ఆర్ టు థింక్ టు కమ్ టు an opinion, to solve a mathematical problem. The boys are looking at the methods to solve a mathematical problem. They are thinking to come to a conclusion. అది ఫస్ట్ యూసేజ్. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం తీసుకున్నాము. ఫాదర్ ఈజ్ లుకింగ్ ఎట్ ద వేస్ టు సేవ్ ద మనీ దిస్ మంత్. సెకండ్ ఎగ్జాంపుల్లోకి వచ్చేటప్పటికి, మీరు ఏదైనా ఒకటి ఫిజికల్గా చూస్తూ యు ఆర్ వాచింగ్ ఇట్, యు ఆర్ సీయింగ్ దట్ అండ్ యు ఆర్ సీయింగ్ ఇట్ అండ్ యు ఆర్ అసెసింగ్ దట్, యు ఆర్ జడ్జింగ్ దట్. దానిని మీరు చూస్తున్నారు. ద గర్ల్ ఈజ్ లుకింగ్ ఎట్ ద డ్రెస్సెస్ ఇన్ ద షాప్, ద ఉమెన్ ఈజ్ లుకింగ్ ఎట్ ద శారీస్ ఇన్ ద షాప్. చూస్తూ ఇన్ ఎ పర్టికులర్ వే, ఓకే దే ఆర్ గుడ్ ఆర్ దే ఆర్ మచ్ బెటర్ or these are the latest models, something like that. They are judging and assessing. Okay, and coming to the last usage part, the part of this tutorial, the bank manager is looking at the check or you are looking at the newspaper. మీరు న్యూస్ పేపర్ని చదువుతున్నారు, అర్థం చేసుకుంటున్నారు, ఒక ఒపీనియన్ని ఫామ్ చేసుకుంటున్నారు. సో మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ practice this kind of usage.
using this phrasal verb look at, and please leave your comments in the comment section. You also write at least 1 or 2 examples. Try to use them in your daily English. So with this I would like to conclude, and I request you further to please subscribe my channel and to leave your valuable comments, and to please give a like and share this video session to the other learners of English. Thank you.